హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండిని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. తెలంగాణలో సర్వపిండిని గంజు పిండి, సర్వపిండి వివిధ రకాల పేర్లతో పిలుస్తారండి. సర్వపిండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. టీ టైమ్ స్నాక్స్గా చాలా సూపర్గా ఉంటుందండి. మా పిల్లలు అయితే 10 నిమిషాల్లో ఖాళీ చేసేసారండి. ముందు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, 15 నిమిషాల ముందు నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, ఓమ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా నేను ఇక్కడ సొరకాయని వేసి చేస్తున్నానండి. సర్వపిండిని సొరకాయ తురుము వేసి చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ముందుగా నేను ఇక్కడ సొరకాయ తురుముని తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. 2 కప్పుల బియ్యపిండికి హాఫ్ సొరకాయ తురుము తీసుకున్నానండి. అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 3 తీసుకున్నానండి. 3 చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పదిహేను నిమిషాల ముందు నానబెట్టిన శనగపప్పు అండి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, పల్లీలు 2 టేబుల్ స్పూన్ అండి, నువ్వులు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు కొంచెం క్రష్ చేసి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ధనియాలు. 1 టేబుల్ స్పూన్ ఓమను కూడా వేసుకున్నానండి. మంచి అరగడం కోసం ఓమను వేసుకున్నాను. ఇది ఇష్టమైతే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలండి. వాటర్ ఏమీ ఎక్కువ పట్టవండి. హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ వరకే పడతాయి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పూర్తి కలిపేసుకోవాలి. పూర్తి కలిపేసుకున్న తర్వాతే వాటర్ యూజ్ చేయాలి. ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేసి పిండిని కలుపుకుంటున్నానండి. గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేసి కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి అనేది. చూడండి, సొరకాయ తురుముతోనే దాదాపుగా మనకి పిండి అంతా కూడా కలిసిపోయింది. ఒక చిన్న గ్లాస్ వరకే పట్టాయండి నాకు వాటర్ అనేది. చిన్న గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా నార్మల్గా ఉండాలి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చి శనగపప్పు ఇవి వేస్తేనే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి సర్వపిండి అనేది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పిండి చుట్టూ అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ నేను మందంగా ఉండే గంజులని యూజ్ చేయాలండి. సర్వపిండికి ఎప్పుడైనా కూడా మందంగా ఉండాలి, వెడల్పుగా ఉండాలండి బౌల్ అనేది. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గంజు చుట్టూ మంచిగా రాసేసుకోవాలండి. మందంగా ఉంటే సర్వపిండి మాడకుండా చాలా చక్కగా వస్తుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. గంజు చుట్టూ రాసుకున్న తర్వాత
వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పిండిని తీసుకొని గంజులో పెట్టేసుకొని గంజు చుట్టూ ఒత్తుకుంటూ రావాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గంజు చుట్టూ ఒత్తాలండి. గంజు చుట్టూ ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఎంతగా పల్చగా ఒత్తితే అంత పల్చగా చాలా బాగా కాలుతుందండి. వీలైనంత పల్చగా ఒత్తుకోండి. పిండి పిండి లేకుండా చాలా బాగా కాలుతుంది. పల్చగా ఒత్తేసుకున్న తర్వాత హోల్స్ పెట్టేసుకోవాలండి. హోల్స్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అంతే. మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి సర్వపిండి. 10 నిమిషాల తర్వాత చూడండి చాలా బాగా రెడ్గా చాలా బాగా వచ్చింది. మాడకుండా చాలా చక్కగా వచ్చేసింది. ఒకవేళ రాకపోతే సైడ్లకి ఆయిల్ వేసేసుకోండి. నీట్గా చక్కగా వస్తుంది. చూసారు కదండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. చాలా బాగా ఉడికింది. అంతే అండి, మనకి 2 పిండి గంజులు రెడీ అయిపోయాయి. సాస్లు చట్నీలు ఏమీ అవసరం లేకుండా ఇలానే తినేయచ్చండి. చాలా సూపర్ టేస్టీ ఉంటుందండి. టీ టైమ్ స్నాక్స్గా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలు మాత్రం 10 నిమిషాల్లో మొత్తం ఫినిష్ చేసేసారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.